Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనకి తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మీకు మొదటి ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే నోటిఫికేషన్ వచ్చిందండి. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే విషయాలు అయితే మనం స్టార్టింగ్లోనే అసలు ఈ నోటిఫికేషన్స్ ఏం రాకముందే మాట్లాడుకున్నాం. సో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడే నీట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఎండిఎస్ కౌన్సిలింగ్ అంటే లైక్ బీడిఎస్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అంటూ ఒక ఫ్లో చార్ట్ పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఏంటి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఫ్రీ ఎగ్జిట్ ఏంటి, మనం పైన ఏమైనా మళ్ళీ డిబార్ చేయడం కానీ ఫైనల్ వేయడం కానీ ఇలాంటివి ఉంటాయంటూ మనం అన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా స్లోగా జరుగుతుంది ప్రాసెస్. ఇప్పుడు మొదటి ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే విషయాలు అయితే మీరు ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసే ఉంటారు. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో మాట్లాడుకుందాం. ఓకేనా? అంటే మనకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత గ్రీవియన్సెస్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు. ఓకేనా? సో మీకు గతంలో నేను ఒకసారి ఆల్రెడీ చేశాను, ఒక 2-3 వీడియోస్ బ్యాక్ వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అది కన్నడ కోటాకి సంబంధించింది. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే ఇటు మేనేజ్మెంట్ కోటాకి, ఎన్ఆర్ఐ కోటా అంటే కేటగిరీ బికి, కేటగిరీ సికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకి కన్వీనర్ కోటాలో 12,000 రూపాయలు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత. డౌన్లోడ్ చేసుకోవడానికి అలాట్మెంట్ ఆర్డర్ మనకి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలండి. సో అది డౌన్లోడ్ చేసుకోకపోయినా కూడా మీ పేరు పైన అయితే సీట్ అనేది రిజర్వ్ చేసి పెట్టారు. ఓకేనా? సో ఇక్కడ ఎంత ఫీజెస్ పే చేయాలో చూద్దాం. ఇది మనకి వెబ్ ఆప్షన్స్కి ఇచ్చిన నోటిఫికేషన్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి, కేటగిరీ బికి, కేటగిరీ సికి. ఓకేనా? ఇది ఎక్కడెక్కడ కవర్ అవుతుందంటే అఫిలియేటెడ్ ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజెస్, అలాగే ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ. యాక్చువల్లీ ఈ కాలేజ్ ఏంటంటే అనురాగ్ యూనివర్సిటీకి అఫిలియేషన్లో ఉంది. సో ఈ కాలేజ్ ఫీజులు కూడా మాట్లాడుకుందాం, కాస్త ఎక్కువ ఉంటాయండి. సో అవి కూడా చూద్దాం. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్కి కంటిన్యూషన్గా ఇచ్చారు. సో ఇది 4వ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఫ్రమ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఓకే, మనకి డేట్స్ వచ్చేసి 22వ తారీఖు సెప్టెంబర్ 2025 సాయంత్రం 3 గంటల నుంచి 24 సెప్టెంబర్ మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ప్రత్యేకంగా ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఏముండవు, దాన్ని అలా వెబ్ ఆప్షన్స్ వదిలేస్తే అదే ఫ్రీజ్ అవుతుంది, అదే ఫైనల్ ప్రయారిటీ లిస్ట్. ఓకేనా? మీరు జాగ్రత్తగా ఏం చేయాలంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటాయంటే 35 కాలేజెస్ ఉంటాయండి. అబ్బాయిలకైతే 34 ఉంటాయి, ఎందుకంటే ఉమెన్స్ కాలేజ్తో కలిపి అలా ఉంటుంది లిస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మొత్తం ప్రయారిటీ ఆర్డర్ పెట్టేస్తారు. సో లాస్ట్ స్ట్రే రౌండ్ వరకు దాన్నే కన్సిడర్ చేస్తారు. బట్ తెలంగాణలో అలా కాదు, మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ప్రయారిటీ చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ర్యాంక్కి, నీట్ ర్యాంక్ ఏదైతే ఉందో దానికి తగ్గ కాలేజెస్ అయితే మంచిగా ప్రయారిటీ ఆర్డర్ బేస్ చేసుకుని మీరైతే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో మనం ఎంత యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాలో ఇప్పుడు చూద్దాం. మీకు గనక అంటే మనకి సీట్ అలొకేట్ అయ్యింది, సీటు నచ్చినా నచ్చకపోయినా రిపోర్ట్ అనేది చేయాలి, ఫీజు అనేది పే చేయాలి. సో నచ్చకపోతే ఏం చేయాలనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు కనుక ఖచ్చితంగా సీట్ అలొకేట్ అయ్యింది మీ పేరు పైన అంటే మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ కూడా చేయాలి, నచ్చినా నచ్చకపోయినా. ఓకేనా? ఎందుకంటే రిపోర్ట్ చేస్తేనే మీరు ఫర్దర్గా ఏ యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది. ఓకే, మళ్ళీ అంటే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి కానీ లేదంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎగ్జిస్ట్ అవ్వడానికి కానీ పనికొస్తుంది. సో క్విట్ అవ్వాలి అంటే మళ్ళీ మాట్లాడుకుందాం, అవన్నీ ఆల్రెడీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో వెబ్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు కూడా అప్డేట్స్ మనకి డైలీ వస్తూనే ఉంటాయండి. యూనివర్సిటీ ఫీజు ఎంతంటే ఇప్పుడు కేటగిరీ బి వాళ్ళకి వచ్చేసి మీరు ఎంబీబీఎస్ కోర్స్ చేయాలంటే కనుక 40,000 రూపాయలు పే చేయాలి, బీడిఎస్కి అయితే 20,000 రూపాయలు పే చేయాలి. సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటాలో కనుక సీట్ వస్తే కనుక ఎంబీబీఎస్ వాళ్ళు అయితే 70,000 రూపాయలు పే చేయాలి, బీడిఎస్ వాళ్ళు వచ్చేసరికి 40,000 రూపాయలు అయితే పే చేయాలి. ఓకేనా? మనం ట్యూషన్ ఫీజు అనేది కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. సో జీవోస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఆర్డర్స్ అంటాం కదా, గవర్నమెంట్ ఆర్డర్స్ ఎలా వస్తే దానికి అనుగుణంగా మనం ఫీజెస్ అనేవి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కదా, కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేస్తారంటే కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేయరు. మనకి ఇంజనీరింగ్లా ఉంటుందండి, మెడికల్లో ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారమే కాలేజ్ ఫీజులు ఉంటాయి. ఓకే,
రైట్. ఇక ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది నీలిమా కాలేజ్ ఏంటంటే అనురాగ్ యూనివర్సిటీకి అఫిలియేషన్లో ఉంది కదా. ఈ కాలేజ్ ఫీజెస్ ఎలా ఉంటాయంటే మనకి కేటగిరీ బికి వచ్చేసి 15 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజుగా ఉంటుంది. అలాగే సి కేటగిరీ అంటాం కదా, ఎన్ఆర్ఐ కేటగిరీకి వచ్చేసి 22.5 లక్షల రూపాయలు అయితే మనం ట్యూషన్ ఫీజుగా పే చేయాలి. ఇది ట్యూషన్ ఫీజు మాత్రమే. ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయి. మనం కాలేజెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఫీజుల గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఆ ఫీజు స్ట్రక్చరే ఇంచుమించుగా అయితే అదే మెయింటైన్ అవుతూ ఉంటుందండి. అంటే లైబ్రరీ ఫీజు కానీ, ల్యాబ్ ఫీజు కానీ ఇవన్నీ కూడా మనం కొంచెం అప్రాక్సిమేట్గా మాట్లాడుకున్నాం కదా, అప్రాక్సిమేట్గా. సో హాస్టల్స్కి ఏంటంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి అయితే ఉంటాయి. సో ఇదైతే మాత్రం కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే. మీరు ఈ ట్యూషన్ ఫీజు వచ్చేసి కాలేజీకి వెళ్తున్నప్పుడు పే చేయాలి. నేను ఏదైతే యూనివర్సిటీ ఫీజు పే చేశానో అది మీ పేరు పైన సీట్ అలొకేట్ అయిన లెటర్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, సో అప్పుడు పే చేయాలి. ఓకేనా. రైట్గా మిగిలిన డీటెయిల్స్ చూద్దామండి. ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి చెల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది మనకి కరీంనగర్లో ఉందండి. ఈ కాలేజ్ గురించి అయితే మనం ప్రత్యేకంగా వీడియోస్ కూడా చేసుకున్నాము. ఇదేంటంటే ఇప్పుడు కోర్టులో కేసు అనేది నడుస్తుంది. సో ఈ కాలేజ్కి సంబంధించి అడ్మిషన్స్ ప్రాసెస్ అయితే జరగట్లేదు. సో దానికి సంబంధించిన అప్డేట్ కావాలి అంటే ఇప్పుడు స్టే రౌండ్ అయ్యేలోపు కనుక కోర్టులో కేసు తెలితే కనుక వీళ్ళు అడ్మిషన్స్లో యాడ్ చేస్తారు, కౌన్సిలింగ్లో యాడ్ చేస్తారు. లేదంటే సెపరేట్గా ఏమైనా కౌన్సిలింగ్ కానీ మేనేజ్మెంట్ కోటా లేదంటే ఎన్ఆర్ఐ కోటాను మాత్రమే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. అప్డేట్ వస్తే ఐ విల్ అప్డేట్ యూ. ఓకేనా. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేశారండి. సో సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోకల్కి, అన్రిజర్వ్డ్కి, సో ఎన్ఆర్ఐకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. ఓకేనా. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మేనేజ్మెంట్ కోటాలో ఏంటంటే 85% సీట్స్ అనేవి లోకల్ వాళ్ళకి రిజర్వ్ చేసి పెట్టారండి. ఇక రిమైనింగ్ 15% అనేవి సో ఓవరాల్ ది కంట్రీ, అంటే మనకి ఆల్ ఇండియా కోటా ఉంటుంది కదా, మేనేజ్మెంట్ కోటాలో కూడా ఆల్ ఇండియా కోటా ఉంటుందండి. సో ఈ 15% అనేది వాళ్ళకి రిజర్వ్ చేసి పెడతారు. ఓకేనా. రైట్. ఇంకా ఇంపార్టెంట్ నోట్స్ ఏంటంటే మీకు మనకి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కదండి సెలక్షన్ ప్రాసెస్ అనేది, సో దాని ఆధారంగా చేస్తారు. ఇక్కడ రికమెండేషన్స్ ఏమి వర్కౌట్ కావు. ఓకేనా. మొత్తం అంతా మనకి ఆన్లైన్లో జరుగుతుంది. సో మనకి వచ్చిన ర్యాంక్ బట్టి వాళ్ళు టాలీ చేసుకుని ఆ కాలేజ్లో ఈమెకి సీట్ వస్తుందా రాదా అనేది చెక్ చేసుకుని ఇస్తారు. కాబట్టి రికమెండేషన్స్ అలాంటివి ఏమీ ఉండవు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగానే డిసైడ్ చేసి పెడతారు. ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫైనల్ లిస్ట్లో కనుక ఉంటే మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అండి. మొదటి ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయకపోతే ఫర్దర్ రౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు పార్టిసిపేట్ చేయలేరు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మొదటి ఫేజ్ కౌన్సిలింగ్లో అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, సీటు కనుక అలొకేట్ అయితే ఆ సీటుకి మీరు ఖచ్చితంగా రిపోర్టింగ్ కానీ జాయినింగ్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అక్కడ మనం ట్యూషన్ ఫీజు కూడా పే చేయాలి. ఎందుకంటే మీరు కనుక జాయిన్ అవ్వలేదు అనుకోండి, లైక్ రిపోర్టింగ్ అంటాం కదా, రిపోర్ట్ చేయకపోతే కనుక మీరు ఫర్దర్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయలేరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైతే అలొకేట్ అయిందో ఆ సీటు పైన మీకు ఎలాంటి హక్కు కూడా ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను, మనం లీగల్గా ఫైట్ చేసినా కూడా మనం ఆ సీట్ని తీసుకోలేం. అంటే చాలా రకరకాల కండిషన్స్ వచ్చేస్తాయి. మనకి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందంటే చాలు బోల్డ్ అన్ని సమస్యలు వచ్చి పడతాయి. వెబ్ ఆప్షన్స్లో మనం పార్టిసిపేట్ చేయాల్సిందేనండి. మీకు కనుక ఎంబీబీఎస్ చేయాలి అని ఉంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మీకు ఆ సీట్ నచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాం. నచ్చకపోతే అప్గ్రేడ్ చేయాలి అన్నా కూడా మీరు సీట్కి రిపోర్ట్ చేసి ఉండాలి. ఓకేనా. మనం రిపోర్ట్ చేసే టైంలో కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, ఫిజికల్గానే వెళ్ళాలి. చాలామంది ఏమడుగుతున్నారంటే నాకు బదులుగా వేరే వాళ్ళని పంపించవచ్చా, ఇలా పంపించడానికి అయితే అవ్వదు. స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ ఇఫ్ కేస్ అంటే మీరు ఫ్రీ ఎగ్జిట్ అయినా కూడా మీరు డాక్యుమెంట్స్ రిటర్న్ తీసుకోవడానికి, డబ్బులు రిటర్న్ తీసుకోవడానికి ఏవైతే బాండ్స్ ఇస్తారో అవి రిటర్న్ తీసుకోవడానికి కూడా మీ పేరెంట్స్ వెళ్ళడానికి వీలవదండి, మీరే వెళ్ళాలి. ఓకేనా. సో మనకి ఏ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా లేదంటే ప్రాస్పెక్ట్స్ ఉంటాయి కదా, రెగ్యులేషన్స్ కానీ ప్రాస్పెక్ట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ నోటీసులు కానీ ఏవైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నారో అవైతే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొన్ని మిస్ అయిపోయామనుకోండి అదే పాయింట్లో మనం చిక్కుకుపోతాం. సో కాబట్టి ప్రాస్పెక్ట్స్ అనేవి మీరు చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేయడానికి ఎలాంటి లిమిటేషన్స్ లేవు. ఉన్న కాలేజెస్ అన్ని మీరు ప్రయారిటీ వైజ్ పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలాంటి బద్ధకం కానీ నిర్లక్ష్యం కానీ చూపించొద్దు. అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ కాలేజ్ నాకు వస్తుందా రాదా అన్న హెసిటేషన్ ఏం అవసరం లేదు. మీరు పక్కాగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటే, అంటే ఇప్పుడు ఒక 10
మీకు రిలేటెడ్ కాలేజెస్ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ 20 మీకు అర్హత లేకపోయినా కూడా పెట్టండి. ఏమవుతుంది దానివల్ల? ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే మనకి లిమిటేషన్స్ లేవు కాబట్టి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రైవేట్ మైనారిటీ మెడికల్ కాలేజెస్లో ఏంటంటే కేవలం అక్కడ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్కి మాత్రమే రిజర్వ్ చేసి పెడతారు కాబట్టి వేరే విద్యార్థులు అయితే అప్లై చేసుకోవడానికి ఉండదు. కాకపోతే అక్కడ ఏంటంటే మైనారిటీ విద్యార్థులు కానీ జాయిన్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ కేటగిరీస్కి అయితే అవకాశం ఇస్తారు. సో అలాంటి కాలేజెస్ ఉన్నా కూడా అంటే అడ్మిషన్స్ జరగకపోతే కనుక మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? సో మీరు ఏదైతే ఆప్షన్స్ పెట్టుకుంటారో వెబ్ ఆప్షన్స్ అది సేవ్ చేసి పెట్టుకోండి, డౌన్లోడ్ కూడా చేసుకుని పెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే నాకు తెలిసి ఈ పాటికే చాలామంది వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇప్పటికే మీరు ప్రిపేర్ చేసుకుని ఉండొచ్చు. సో మీకైతే ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే మీరు వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయండి. వన్స్ మనం సీట్ అలొకేట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటాం కదా, యూనివర్సిటీ ఫీజు అనేది పే చేసిన తర్వాత మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి కదా. రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే సో మనం కాలేజ్ ప్రిన్సిపల్కి ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి, ఓకే, ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి. ఇంకా ఏమైనా బాండ్స్ అంటే నేను ఈ 5.5 సంవత్సరాలు ఈ కాలేజ్లో చదువుతాను అనే బాండ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మనం ఇవ్వాలి. అండ్ ట్యూషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తున్న టైంలో అయితే చేయాలి. మరి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసేసిన తర్వాత ఆ కాలేజ్ నచ్చకపోతే నాకు సెకండ్ ఫేజ్లో మంచి ఆప్షన్ వస్తే కనుక ఏంటి పరిస్థితి అంటే మీరు ఏవైతే అన్ని సబ్మిట్ చేస్తారో అవన్నీ కూడా మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. సో కాలేజ్ వాళ్ళకి ఏంటంటే ఆబ్లిగేషన్స్ ఉంటాయి, కంపల్సరీ వాళ్ళు యూనివర్సిటీ ఏవైతే రూల్స్ పెట్టిందో అవి ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా? సో వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, మా కాలేజ్లోనే ఉండండి వేరే కాలేజ్కి వెళ్ళకండి, అలాంటివి ఏం చేయరు, మీకు వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకేనా? విత్ ఇన్ ది టైం ఏదైతే టైం ఉంటుందో ఆ టైం లోపలే కాలేజ్ వాళ్ళైతే మీకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా రిటర్న్ ఇస్తారు మీరు కనుక సీట్ అప్గ్రేడ్ చేసుకుంటే. ఓకే? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే చాలామంది స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఆ స్పాన్సర్షిప్ చేస్తున్నప్పుడు రిలేటెడ్ డాక్యుమెంట్స్ అలాగే మీరు ఎన్ఆర్ఐ అని తెలియజేస్తూ ఉండే డాక్యుమెంట్స్ లైక్ పాస్పోర్ట్ కానీ రెసిడెంట్ ప్రూఫ్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ పాస్బుక్ ఆఫ్ స్పాన్సర్ బై ఎన్ఆర్ఐ కేటగిరీ, సో ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ పాటికే మీరు దగ్గర పెట్టుకున్నారు నాకు తెలుసు. ఓకే? మనకి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి డిస్కంటిన్యూ చేస్తే మాత్రం వెనక్కి రావండి. ఒరిజినల్ సర్టిఫికెట్స్ డిస్కంటిన్యూ చేసినా వెనక్కి రావాలి అంటే మీరు ఒక్కొక్కరు అంటే 20 లక్షల రూపాయలు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? డిస్కంటిన్యూ చేయడానికి అయితే మీరు వెబ్ ఆప్షన్స్లో అయితే పార్టిసిపేట్ చేయొద్దు. మీకు సీటు నచ్చకపోతే ఫ్రీ ఎగ్జిట్ అవుదురు కానీ. ఓకేనా? సో చాలామంది మీరు డిబార్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ కానీ అది కూడా నేను వేరే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. డిబార్ అయిన వాళ్ళు ఎంతమంది, డిస్కంటిన్యూషన్ ఫీజు పే చేస్తున్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే సరే కారణాలు ఏవైనా కావచ్చు కానీ మనకు అవకాశం అయితే ఉండే ఉంటుంది కదా. సో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ మీకు పార్టిసిపేట్ చేసినప్పుడు అలొకేట్ అయిన సీట్ అనేది నచ్చకపోతే అప్గ్రేడ్ చేసుకోండి. లేదు అంటే ఫ్రీ ఎగ్జిట్ ఎప్పటి వరకు అవకాశం ఉందో ఆ టైంలో మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వండి. ఓకేనా? మనం యూనివర్సిటీ ఫీజు పే చేస్తాం కదా, సో ఆ యూనివర్సిటీ ఫీజు అనేది ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రాదండి ఏ కండిషన్స్లో కూడా. ట్యూషన్ ఫీజు అయితే మాత్రం వెనక్కి ఇస్తారు, యూనివర్సిటీ ఫీజు అయితే మాత్రం వెనక్కి ఇవ్వరు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలని ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. లేదు మాకు టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేమెంట్ గేట్వేలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఇలాంటి ఇక్కడ స్టక్ అయిపోయాం, ఒక పేజ్ ఓపెన్ అవ్వట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎరేజ్ అయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ అఫీషియల్స్, వాళ్ళందరూ కూడా మీకు 10 to 6 అవైలబుల్గా ఉంటారు, 10 to 5 అవైలబుల్గా ఉంటారు. ఆ టైంలో మీరు వాళ్ళకి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎంబీబీఎస్ విద్యార్థులు కానీ బీడీఎస్ కానీ లేదంటే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ లేదు అంటే బీఎస్సీ నర్సింగ్, సో ఎలాంటి విద్యార్థులకైనా అడ్మిషన్ కావాలి అంటే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.